హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈవినింగ్ రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ లో అడిగినటువంటి జనరల్ సైన్స్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ డేటాలో భాగంగా కెమిస్ట్రీ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఏం చేయాలి, వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఓకే, అండ్ అదేవిధంగా మనం ఆల్రెడీ ఫిజిక్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా, మరి దానికి సంబంధించి మెటీరియల్ ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదని అనుకుంటున్నారు కదా. సో ఆల్రెడీ మీకు అయితే మెటీరియల్ అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ మెటీరియల్ ఎక్కడ ఉంది, ఏ విధంగా గ్యాదర్ చేయాలని ఇప్పుడు మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ కనిపిస్తుంది కదా. మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ లో జాయిన్ అవ్వగానే మనకు ఫస్ట్ అయితే పేమెంట్ కాకముందు ఈ విధంగా కనిపిస్తుంది అండి. పేమెంట్ అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ మీకు ఫస్ట్ బై నౌ కనిపిస్తే దానిపై క్లిక్ చేసి మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్ గా వ్యూ కోర్స్ అని కనిపిస్తుంది, వ్యూ డీటెయిల్స్ కాకుండా. కోర్సులోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ మెటీరియల్స్. సో ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా జనరల్ సైన్స్. దీంట్లో ఓపెన్ చేయగానే నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది ఫిజిక్స్ పీవైక్యూ. ఫిజిక్స్ పీవైక్యూలోకి వెళ్ళగానే ఇక్కడ మనం రీసెంట్ గా చెప్పుకున్నటువంటి క్వశ్చన్స్ అన్నిటికి సంబంధించినటువంటి వీడియోస్, దాంతో పాటు ఇక్కడ లాస్ట్ లో కనిపిస్తున్నాయా ఇక్కడ ఫిజిక్స్ గ్రూప్ డి ఇంగ్లీష్ మీడియం, ఫిజిక్స్ గ్రూప్ డి తెలుగు మీడియం, ఈ యొక్క 2 మెటీరియల్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఒక మెటీరియల్స్ కావాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసరికి మనకు ఇక్కడ మనం డేటా మొత్తం కూడా చాప్టర్ వైజ్ అయితే కవర్ చేసేస్తున్నాం మాక్సిమం టు మాక్సిమం. దానివల్ల మీకు కాన్సెప్ట్ పైన ఒక గ్రిప్ రావడంతో పాటు ఆ చాప్టర్ లో ఏ మోడల్స్ అడిగిన అనేది కూడా మీకు ఐడియా వస్తుంది. మరి ఇంకెందుకు కలిసి మీ యొక్క ఫస్ట్ చాప్టర్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి మనం జస్ట్ 2 to 3 క్వశ్చన్స్ మాత్రమే ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ 2 to 3 క్వశ్చన్స్ ఎందుకు చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ అనేటువంటి టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఎలిమెంట్స్ వేర్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ డాష్, మూలకాలను వాటి డాష్ ఆధారంగా వర్గీకరించడం జరిగింది. ఒకటి స్టేట్ ఆఫ్ మ్యాటర్ అంటే పదార్థం యొక్క స్థితి ప్రకారంగా, లేదంటే డిఫరెంట్ ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ అంటే విభిన్న భౌతిక మరియు విభిన్న రసాయన లక్షణాల ఆధారంగా, లేకపోతే డిఫరెంట్ వ్యాలెన్సీ వాటి యొక్క విభిన్న వ్యాలెన్సీ ఆధారంగా, లేకపోతే డిఫరెంట్ ఫిజికల్ బట్ సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ విభిన్న భౌతికము కానీ ఒకే రసాయనటువంటి లక్షణాల ఆధారంగా. సో ఇక్కడ మనకు ఆ యొక్క మూలకాలను ఏ విధంగా వర్గీకరించడం జరుగుతుంది. మూలకాలను మనకు మేజర్ గా ఎవరెవరు వర్గీకరించారండి, డాబర్నీర్, న్యూలాండ్, మెండలీఫ్, మోస్లే, వీళ్ళు మనకు అకాడమిక్ లో వచ్చేటటువంటి క్యాండిడేట్స్. ఓకే, సో దీంట్లో మనకు మేజర్ గా తీసుకుంటే ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ కెమికల్ ప్రాపర్టీస్. ఓకే, ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ దాంతోపాటు కెమికల్ ప్రాపర్టీస్ రెండింటిని బట్టి మనకు అక్కడ ఆ యొక్క టేబుల్ అయితే డ్రా చేయడం జరిగింది. సో ఆ విధంగా మనకు ఆ యొక్క డేటా కూడా రావడం జరిగింది. కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకు మాలిక్యులర్ అండ్ అటామిక్ వెయిట్, దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ కనుక తీసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాస్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ దేర్ మాలిక్యులర్ ఫార్మ్. సో ఈ కింది వాటిలో ఏ మూలకం వాటి యొక్క పరమాణు రూపంలో గరిష్ట సంఖ్యలో అణువులను కలిగి ఉంటుంది. ఫాస్ఫరస్, నియాను, సల్ఫర్, ఆర్గాన్. ఓకే, సో ఇక్కడ మన డేటా కనుక తీసుకున్నట్లయితే మీకు దీనికి సంబంధించి ఈ యొక్క 4 ఆప్షన్స్ సంబంధించి మొత్తం టేబుల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంది పరమాణు గరిష్ట సంఖ్యలో అణువులు. ఓకే, గరిష్ట సంఖ్యలు అంటే మాలిక్యులర్ టైపు అండ్ అందుకని మాలిక్యులర్ ఫార్మ్స్ సంబంధించి డేటా తీసుకుంటే ఇక్కడ ఈ రెండింటిలో కూడా మాలిక్యులర్ ఫార్మ్స్ లేవు. ఓకే, ఈ రెండు తీసేసినాం ఎందుకంటే ఆ రెండు కూడా ఏంటి జడవాయువులు కాబట్టి మోర్ స్టెబిలిటీ కాబట్టి మోనో అటామిక్. సో మిగిలిన ఏంది ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్. సో ఫాస్ఫరస్ కనుక తీసుకుంటే ఎట్లా ఉంటుందండి, టెట్రా అటామిక్ అంటే 4 ఉంటది. అండ్ అదేవిధంగా మనకు మిగిలింది సల్ఫర్. సల్ఫర్ లో కనుక తీసుకుంటే ఎట్లా ఉంటది, ఆప్టా అటామిక్ అంటే 8. ఆప్టా అంటే 8 అంటే టెట్రా అంటే 4. సో దేంట్లో గరిష్ట అణువులు ఉంటాయి, 8 ఎక్కువ 4 ఎక్కువ 8 ఎక్కువ 8 అంటే ఏంటి సల్ఫర్. సో ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, నెస్ అంటే ఇట్లా. ఓకే, ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. సో ఫాస్ఫరస్ అంటే ఎట్లా ఈ విధంగా ఉంది కదా, దాన్ని ఇట్లా గుర్తుపెట్టుకో, దాన్ని రివర్స్ చేస్తే 4 అయితే. ఓకే, సో దీని నుంచి మనకు 2-3 క్వశ్చన్స్ మాత్రం రావడం జరిగింది చాప్టర్ 1 లో. సో ఇంపార్టెన్స్ కాదంటే ఇంపార్టెంటే. ఈసారి 2-3 అడిగి నెక్స్ట్ ఎగ్జామ్ లో మనకు దాదాపు 100 నుంచి 200 క్వశ్చన్స్ కూడా అడగవచ్చు, లేకపోతే అసలు ఒక్క క్వశ్చన్ కూడా అడగకపోవచ్చు. కానీ ఒక టాపిక్ టచ్ చేస్తుండ అంటే మళ్ళీ ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ చాప్టర్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ మనం అటామిక్ స్ట్రక్చర్. ఓకే, ఈ క్లాస్ లో మనం అటామిక్ స్ట్రక్చర్ మొత్తం కూడా ఫినిష్ చేసేద్దాము. నెక్స్ట్ మనం పీరియాడిక్ సంబంధించినటువంటి డేటాను డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఓకే, ఇవన్నీ కూడా గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఈ ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ లో వచ్చినటువంటి క్వశ్చన్. ద డిఫరెన్స్ ఇన్ మాలిక్యులర్ మాస్ బిట్వీన్ 2 కన్సిక్యూటివ్ హోమోలాగస్ సిరీస్ మెంబర్స్ విల్ బి. సో 2 వరుస సమజాతి శ్రేణి సభ్యుల మధ్య గనక పరమాణు ద్రవ్యరాశుల వ్యత్యాసం ఏ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇది మనకి యాక్చువల్ గా రెండింటి లింకేజ్, దీనికి సంబంధించింది అండ్ దాంతోపాటు కర్బన రసాయన శాస్త్రం సంబంధించింది. హోమోలాగస్ అంటే సమజాతి అంటే CH2 మనం అయితే తీసుకోవడం జరుగుతుంది. సో కార్బన్ యొక్క సంఖ్య ఎంత, కార్బన్ పరమాణు భారం ఎంత, 6 2 12.
హైడ్రోజన్ యొక్క పరమాణు భారం 1, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 1 + 1 అంటే 2, దట్ ఈక్వల్స్ టు 14. సో 14 అంటే ఏంటి? సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, కెమిస్ట్రీలో కూడా న్యూమరికల్స్ ఉంటాయండి, చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఈ గ్రూప్ డి లో మనకి ఎక్కువగా ఫిజిక్స్ నుంచి టార్గెట్ చేసి కెమిస్ట్రీ నుంచి చాలా తక్కువ ఇవ్వడం జరిగింది. ఓకే, నెంబర్ ఆఫ్ షెల్స్ ఇన్వాల్వ్డ్ అండర్ ద ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్. కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ విన్యాసం కింద ఉన్నటువంటి కర్పరాల సంఖ్య ఎంత? ఓకే, సో ఇక కార్బన్ సంబంధించినటువంటి కర్పరాల సంఖ్య అడుగుతున్నాడు. సో మీకు కావాల్సినటువంటి మెయిన్ డేటా ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కార్బన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత? 6. అండ్ పరమాణు భారం ఎంత ఉంటది అంటే అటామిక్ వెయిట్ ఎంత ఉంటది? 12. అటామిక్ నెంబర్ 6, అటామిక్ మాస్ ఏమో 12. అండ్ మనకి ఒక కార్బన్ డేటా కనుక తీసుకుంటే దీంట్లో 6 ప్రోటాన్స్ ఉంటే 6 ఎలక్ట్రాన్స్ ఉండడం జరుగుతుంది. ఓకే, 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఆ 6 ఎలక్ట్రాన్స్ మనం అలాట్మెంట్ చేయాలి. ఏ విధంగా? ఇక్కడ ఉన్నటువంటి కర్పరాల పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, మరి కర్పరాలు ఎట్లుంటాయి సార్ అంటే మన కర్పరాలు మనం కే, ఎల్, ఎం, ఎన్ ఈ విధంగా ఆల్ఫాబెట్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. కేవలం మనకి ఎన్ని ఉంటాయి? మాక్సిమం 2. ఓకే, అండ్ దాని తర్వాత ఎన్నులో కన్నా తీసుకుంటే 8. ఓకే, మనకి ఇక్కడ వచ్చింది కార్బన్. కార్బన్ అంటే 6. 2 + 8 ఎంత? 10 అంటే సరిపోతుంది మనకి. సో ఇప్పుడు డేటా తీసుకున్నాం. సో ఫస్ట్ మనం కార్బన్ తీసుకున్నాం. ఓకే, సో కర్పరాలు అంటే ఎట్లుంటాయి? దాని చుట్టూ ఉండడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ సర్కిల్ తీసుకున్నాం. దీని యొక్క పేరు వచ్చేసరికి ఏంటిదంటే కే. ఓకే, సో కేలో ఎన్ని పెట్టగలం? 2. ఇక్కడ 6 ఉన్నాయి. 6 ఇంట్లో 2 తెచ్చుకోండి. ఒకటి ఈడ పెట్టినా, ఇంకోటి ఈడ పెట్టినా, ఇంకెన్ని బ్యాలెన్స్ ఉంటాయి? 4. ఓకే, సో మనకి ఇంకా 4 అలాట్మెంట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఇంకొక రౌండ్ తీసుకో. దీని పేరేం పేరు? ఎల్. ఓకే, దాని పేరేం పేరు? ఎల్. అండ్ ఇప్పుడు ఈ యొక్క డేటా తీసుకుంటే ఇక్కడ ఆల్రెడీ 4 ఉన్నాయి. దీంట్లో ఎన్ని పెట్టగలం? 8 పెట్టగలం. అవునా? 8లో 4 ఇక్కడ ప్లేస్ చేయొచ్చు కదా. 8 కుర్చీలలో 4 రీసెట్ కూర్చోబెట్టవచ్చు కదా. ఇంకా 4 కుర్చీలు ఖాళీగా ఉంటాయి. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఉంటాయి. 1, 2, 3, 4. ఓకే, ఈ విధంగా మనకు డేటా అయిపోయింది. ఎన్ని కర్పరాలకు సరిపోయినాయి? 2. అంటే ఎన్ని సర్కిల్ కావాలి? 2 అంటే 2 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి డయాగ్రామ్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు ప్రోటాన్స్ అండ్ అదేవిధంగా న్యూట్రాన్స్ అన్ని కూడా మధ్యలో ఉంటాయి. అండ్ దీని మెయిన్ కోర్ అనుకుంటే దీని చుట్టూ కూడా ఈ విధంగా మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. వలయాకారంలో మొత్తం కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఆఫ్ ద డేటా కార్బన్ సంబంధించి. ఓకే, and next the element x in the modern periodic table has an electronic configuration 288. The element x is placed in the dash. ఓకేనా? సో 10వ గ్రూపా, 6వ గ్రూపా, మనకి ఇక్కడ 18వ గ్రూపా, 8వ గ్రూపా? ఓకే, చలో ఆన్సర్ చేద్దాము. సో ఆధునిక ఆవర్తన పట్టికలోని మనకు ఎక్స్ అనేటటువంటి మూలకం అంటే దాని యొక్క ఎలక్ట్రానిక్ విన్యాసం 288 అయితే అప్పుడు ఎక్స్ యొక్క మూలకం ఎందులో ఉంటుంది? ఓకే, సో ఇక్కడ మనకైతే పీరియాడిక్ టేబుల్ మనం తీసుకున్నాము. సో ఇక్కడ ఇచ్చినటువంటి విన్యాసం ఏంటండి? 288. ఓకే, డైరెక్ట్ వాడు డేటా ఇచ్చేసి వాటి ఏం చేయాలి? మనకు ఆ ఎలిమెంట్ ఏదో తెలియదు. ఇక్కడ ఎక్స్ అని ఇచ్చింది. ఎక్స్ అనేది ఒక మూలకం యొక్క పేరు కాదు, దాన్ని జస్ట్ రిప్రజెంట్ చేస్తూ ఒక డమ్మీ డేటా. ఓకే, సో ఇక్కడ మనకి ఎక్స్ ఉంది కదా, ఇందులో ఎక్కడైనా ఎక్స్ ఉంటే అదే ఆన్సర్ అని అనుకోవచ్చు. ఓకే, సో మనకు 288 ఇచ్చిందా? సో దాన్ని ఏం చేయాలి? కూడాలి. 2 + 8 ఎంత? 10. 10 + 8 ఎంత? 18. ఓకే, సో 18 వచ్చింది, ఇక్కడ 18 వచ్చేసింది. ఇదే ఆన్సరా అంటే ఇక్కడ 18, ఇక్కడ 18. ఓకే, కాకపోతే మనం అది సాటిస్ఫై చేయాలి ఈ యొక్క టేబుల్లో. సో ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క 18 అనేది పరమాణు సంఖ్య. ఓకే, 288 ఈ మూడింటిని కూర్చొని వచ్చేది పరమాణు సంఖ్య. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టేబుల్లో పరమాణు సంఖ్య ఏంటిది? 18. ఓకే, సో అది ఎక్కడ ఉంది దాన్ని బట్టి ఆన్సర్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ గ్రూప్ మూలకము. ఓకే, ఇది సెకండ్ గ్రూప్ మూలకము. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది 18, 17, 16, 15, 14, 13 ఈ విధంగా మనకు డేటా అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, సో మనకు గ్రూప్ లెక్కన ఇచ్చిండు కాబట్టి గ్రూప్ అంటే ఏంటిది? ఒక నిలువు వరుసని గ్రూప్ అని అంటాము, ఒక అడ్డు వరుసని పీరియడ్ అని అనడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు 18 వచ్చింది. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇక్కడ 12 దాకా ఉన్నాయి. 13, 14, 15, 16, 18. సో ఇక్కడ 18. 18 ఏ గ్రూప్ అండి? 18 అనేది 18th గ్రూప్. అంటే ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. 18వ గ్రూప్ ని ఇంకేమని అంటారు? జడవాయువుల గ్రూప్ అనడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకేమంటారు? నోబెల్ గ్యాసెస్ అనడం జరుగుతుంది. వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఇక్కడ +1 పెట్టింది అనుకోండి, 2881. 18 తర్వాత ఏమొస్తుంది? 19 వస్తుంది. 19 అంటే ఇక్కడ వస్తుంది. ఓకే, if carbon will form C4-
దెన్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఇన్ ద కార్బన్ అయాన్ విల్ డాష్ అండ్ డాష్ రెస్పెక్టివ్లీ. ఒకవేళ కార్బన్ C4- గా ఏర్పడితే అప్పుడు కార్బన్ అయాన్ లోని ఎలక్ట్రాన్లు మరియు ప్రోటాన్ల సంఖ్య డాష్ మరియు డాష్ గా ఉంటది. ఓకే, సో ఇక్కడ మనకు కార్బన్ అంటే ఏమనుకున్నాడు, ఇందాక మనం డిస్కస్ చేసినాము. కార్బన్ అంటే ఏంటి, పరమాణు సంఖ్య ఎంత, 6. అంటే దాంట్లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయండి, 6. అండ్ దాంతో పాటు ఎలక్ట్రాన్ల సంఖ్య ఎన్ని ఉంటాయి, 6. అవునా, ఇందాక మనం చూసినాం కదా. ఇక్కడ అన్ని ఎన్ని ఉంటాయి, 2. ఈ విధంగా తీసుకొని అన్ని మైనస్లు ఉన్నాయి కదా. ఏంటి అవన్నీ, అవన్నీ ఏంటి, ఎలక్ట్రాన్స్. సో 6 ఎలక్ట్రాన్స్. కానీ ఇక్కడ ఏం చేసిండు, C4- అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఏమనిచ్చిండు, C4-. సో సి అంటే ఈ డేటా 6. ఓకే, 4- అంటే ఏంటిది, పవర్ లేని రాసాం, ఎలక్ట్రాన్స్ రాసాం, మైనస్ అంటే యాడ్ చేయాలి. ఓకే, సో 6 కి +4 యాడ్ చేయాలి అంటే 10. ఈ 10 ఏంటిదండి, ఎలక్ట్రాన్స్. సో మనకు ఫస్ట్ ఏం కావాలి, ఎలక్ట్రాన్లు, ఆ తర్వాత ప్రోటాన్లు. ఎలక్ట్రాన్లు ఎన్ని, 6 + 4 10. అంటే 10 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అండ్ దాని తర్వాత ప్రోటాన్లు. ఇక్కడ మనకు ప్రోటాన్ల డేటా ఏమైనా చేంజ్ అయిందా, ఏం చేంజ్ కాలేదు. దట్ మీన్స్ 10 and 6. సో ఫస్ట్ ఎలక్ట్రాన్లు కాబట్టి 10, తర్వాత ప్రోటాన్లు అడిగింది కాబట్టి 6. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎల్ షెల్ ఆఫ్ కార్బన్ ఆటమ్. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ క్వశ్చన్ ఇదే డిస్కస్ చేసినాం కదా ఈ వీడియోలో. అంటే ఇందాక అదే పాయింట్ తీసుకొచ్చి ఇందాక ఏం చేసిండు, C4- చేసిండు. ఓకేలే, ఇక అంతవరకే చేస్తాడు, ఇంకేమంటుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇంకో పాయింట్ ఏం చేసిండు, ఎల్ కర్బనంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఓకేనా, సో మీకు పిక్చర్ పర్ఫెక్ట్ గా ఉండాలి. పిక్చర్ పర్ఫెక్ట్ ఉంటేనే ఆన్సర్ ని మనం చేయగలము. అంటే పిక్చర్ అంటే ఎగ్జామ్ ఈ డయాగ్రామ్ అయితే ఇయ్యాడు కదా, మన మైండ్ లో ఈ ఒక డయాగ్రామ్ అనేది ఉండాలి. ఓకే, సో ఇది ఒక్కటనే కాదు, సింపుల్ గా ఉంది కాబట్టి. ఒకవేళ మనోడు కనుక ఏయు డేటా ఇస్తే, ఏయు అంటే ఏంటిది, బంగారం డేటా ఇస్తే పరమాణు సంఖ్య కావాలి, పరమాణు భారం కావాలి, అండ్ దాంతో పాటు మొత్తం డీటెయిల్స్ అన్ని కావాలి. దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాయాలి, 1s2 2s2 2p6 3s2 3p6 అట్లా మనకు రావాలి, నోటికి రావాలి. అంతా కూడా మీరు పర్ఫెక్ట్ అయితే ఈ విధంగా ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ చేయొచ్చు. సో ఏమడిగిండు, ఎల్ కర్పరంలో అన్నాడు. ఓకే, ఎల్ కర్పరంలో కార్బన్ సంబంధించి అడిగిండు. సో కార్బన్ పరమాణు సంఖ్య ఎంత, 6. సో ఫస్ట్ దాంట్లో ఎన్ని ఫిల్ చేయగలం, 2. రెండో దాంట్లో ఎన్ని ఫిల్ చేయగలం, 4. మొత్తం 8. ఆల్రెడీ ఇక్కడ 2 పోయినాయి, 6లో 2 పోతే మిగిలిన 4 కదా. సో ఎల్ కర్పరంలో ఎన్ని ఉంటాయి, 4. ఏంటిది, ఇగో 1 2 ఇది 3 ఇది 4. సో ఇదేమో కే కర్పరం అయితే ఇది ఎల్ కర్పరం. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే, అయిపోయింది క్వశ్చన్. కానీ ఈ డయాగ్రామ్ లేకుంటే మీకు ఆన్సర్ రాదు. కర్పరాలు కూడా మీకు డ్రా చేయడం రావాలి. ఓకే, 2 8 8 18 18 అట్లా మనకు ఉండడం జరుగుతుంది. అప్కమింగ్ క్లాసెస్ ఇంకా పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుంది. సో ఇందాక ఏం అడిగిండు, కార్బన్ అడిగిండుగా, ఒకటి అడిగినా కదా మీరు ఆన్సర్ చేసారు కదా. నెక్స్ట్ ఏం చేయాలి, కొద్ది లెవెల్ పెంచుతాం. ఏం చేసిండు, ఆక్సిజన్ పట్టుకొచ్చిండు. ఆక్సిజన్ హ్యాస్ డాష్ ఎలక్ట్రాన్స్ ఆన్ ఇట్స్ అవుటర్ మోస్ట్ షెల్. ఓకే, సో ఇందాక ఏం చేసిండు, ఎల్ షెల్ అని ఇచ్చిండు. ఓకే, సింపుల్ గా ఆన్సర్ చేసేసాడు. ఇక్కడ ఏం చేసిండు, నాకు ఎల్ లెవెల్ కాదు, ఎమ్ కాదు, కే కాదు, ఏది కాదు, నాకు లాస్ట్ లెవెల్లో ఆ యొక్క బాహ్య కక్ష ఏదైతే ఉందో దాని దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో చెప్పి. ఓకే, అండ్ అది ఏ కర్పరం కూడా చెప్పిన. దీనికి ఖచ్చితంగా మీకు ఆక్సిజన్ సంబంధించినటువంటి పరమాణు సంఖ్య కావాలి. ఓకే, పరమాణు సంఖ్య మస్ట్ అండ్ షుడ్ బి, పరమాణు సంఖ్య ఉంటేనే మీకు వస్తుంది. తర్వాత కే స్ట్రక్చర్, ఎల్ స్ట్రక్చర్, ఎం స్ట్రక్చర్, ఎన్ స్ట్రక్చర్ తెలవాలి. అండ్ దాంతో పాటు మనకు ఈజీగా ఎడిషన్ సబ్ట్రాక్షన్ రావాలి, అంతే. ఓకే, సో ఇక్కడ 8, దీంట్లో ఎన్ని చూపించగలం, కేలో 2 మాత్రం ప్లేస్ చేయగలం, 2 కుర్చీలు మాత్రమే ఉంటాయి. ఓకే, ఇవన్నీ రింగులను గుర్తుపెట్టుకోండి మామూలుగా. ఓకే, సో ఫస్ట్ దాంట్లో 2 చైర్లు మాత్రమే ఉంటాయి. అండ్ లాస్ట్ దాంట్లో మనకు అంటే సెకండ్ దాంట్లో ఎన్ని ఉంటాయి, సెకండ్ దాంట్లో 8 చైర్లు ఉంటాయి. సో 8లో ఆల్రెడీ 2 పోయినాయి, దాంట్లో ఎన్ని ఫిల్ చేయగలం, 6. ఆల్రెడీ దాంట్లో ఎన్ని ఉంటాయి, మాక్సిమం 8 ఉంటాయి. 8లో 6 నీచే కూర్చోబెట్టవచ్చు కదా. ఓకేనా, 6 చైర్లలో 8 మందిని కూర్చోబెట్టలేం, కానీ 8 చైర్లలో 6 కూర్చోబెట్టగలం కదా. కాబట్టి 6 అంటే మనకి ఇంకా 2 ప్లేసెస్ ఉంటాయి కదా ఇన్ ద సేఫ్ సైడ్. ఓకే, సో 6 కూర్చోబెట్టినాం, ఇట్లా కూర్చుంది. ఓకే, అవుటర్ లో ఇట్లా కూర్చుంది, 1 2 3 4 5 6. అండ్ దీనికి ఓకే దగ్గరగా 2 ఉంటారు, ఆ బయట 8 మంది కూర్చుంటారు, ఆ తర్వాత మళ్ళీ 8 మంది, అట్లా 18 అట్లా ఉంటది. సో ఇక్కడ డేటా వచ్చేసరికి ఫస్ట్ అడిగిందా, ఏమడిగిండు, బాహ్య అన్నాడు. బాహ్య అంటే దీనికి బయట సైడ్ పోయింది, దీని నుంచి చూస్తే ఏది దూరంగా ఉంటుందో అది బాహ్యం. ఓకే,
ఇక్కడ నుంచి చూసినప్పుడు ఏది లాంగ్ ఉంటుందో, ఏది దూరం ఎక్కువ ఉంటుందో అది బాహ్య రింగ్. ఓకే, ఇదంతా బయట. ఓకే, దీంట్లో ఎంతమంది కూర్చున్నారు? 6. సో ఆన్సర్ 6, 6 ఈ 2 పోయినాయి. అండ్ ఇక్కడ నుంచి లెక్కేసుకోవాలి. ఇది 1 అంటే కే, రెండోది ఎల్. ఓకే ఓకే, ఐడియా ఉంది కదా ఎన్నోది? ఎల్. ఎల్ అంటే ఫస్ట్ క్లాస్ కాబట్టి స్లోగా డీటెయిల్డ్గా చెప్తున్నా. తర్వాత మనం రఫ్ అండ్ టఫ్ వెళ్ళిపోతాం. యురేనియం తీసుకుంటాము, మెగ్నీషియం తీసుకుంటాము, అల్యూమినియం తీసుకుంటాము, స్ట్రాన్షియం తీసుకుంటాము, ఏది పడితే అది తీసుకుంటాం, టక్కా టక్కా చేసుకుంటూ వెళ్ళిపోతాం. మీరు కూడా అంతే స్పీడప్ కావాలంటే ఫస్ట్ ఫండమెంటల్ చిన్నది అర్థమైంది అనుకోండి, తర్వాత ఈజీగా అర్థమైపోద్ది. ఎలక్ట్రాన్ విన్యాసం రాయాలి 7D వరకు, 6D వరకు కూడా రాయాల్సి ఉంటుంది. ఓకే, అంత ఈజీగా రాదు ఈసారి పేపర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్? ఈ కింద వాటిలో అత్యంత రుణ విద్యుదాత్మక కలిగినటువంటి మూలకం ఏమిటి? ఓకే, క్లోరిన్, అల్యూమినియం, సల్ఫర్, అండ్ మెగ్నీషియం. ఓకే, సో ఇక్కడ మన దగ్గర ఏముంది? పీరియాడిక్ టేబుల్ ఉంది. కానీ పీరియాడిక్ టేబుల్లో మనకు దాదాపుగా 7 నుంచి 8 అంశాలనే ఉండడం జరుగుతుంది. ఆ 7 నుంచి 8 అంశాలకు సంబంధించి కుడివైపు వెళ్తే ఎట్లా, ఎడం వైపు వస్తే ఎట్లా, కిందికి పోతే ఎట్లా, పైకి పోతే ఎట్లా, లేదంటే గ్రూపులు ఎట్లుంటది, పీరియడ్లు ఎట్లుంటది అనేది ఖచ్చితంగా మీకు తెలవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం అడిగిండు? ఎలక్ట్రాన్ నెగిటివ్ అడిగిండు. ఓకే, ఎలక్ట్రాన్ నెగిటివ్ అనేది ఎలక్ట్రో పాజిటివ్ కు ఆపోజిట్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీకు డైరెక్ట్ సింప్లిఫై, ఫస్ట్ క్లాసే కాబట్టి ఈజీగా అర్థం కావాలని డైరెక్ట్ ఎలక్ట్రాన్ నెగిటివ్ స్ట్రక్చర్ తీసుకొచ్చిన. నెక్స్ట్ టైం ఒకటే డయాగ్రామ్ ఇస్తా, మీరే చెప్పాలి నాకు ఎటుపోతే ఎలక్ట్రాన్ నెగిటివ్, ఎటుపోతే ఎలక్ట్రాన్ పాజిటివ్, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎట్లా ఉంటది, అండ్ దాంతో పాటు పరమాణు వ్యాసార్థం ఎటుపోతే ఎట్లుంటది, అదంతా కూడా మీకు రావాలి, మైండ్ లోకి రావాలి. సో ఇక్కడ మనకు ఫస్ట్ అడిగింది ఏంటి? ఎలక్ట్రో నెగిటివ్. ఓకే, మనకి ఇక్కడ ఏమని చూపిస్తుంది? ఇది ఇటు ఎంత కొద్ది పెరుగుతుంది అంటే మన ఆన్సర్ ఇటు సైడ్ ఉండాలి. ఓకే, మన ఆన్సర్ ఇటు సైడ్ ఉండాలి. ఫస్ట్ అసలు ఇచ్చిన ప్లేస్మెంట్ చేద్దాం. ఓకే, ఇచ్చిన ప్లేస్మెంట్ చేద్దాం. ఫస్ట్ సిఎల్ ఇచ్చింది. ఓకే, క్లోరిన్ ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ ఉంది. ఓకే, దాన్ని ప్లేస్ చేసి ఆ తర్వాత చూద్దాం. రెండోది సార్ అల్యూమినియం అంటే ఇక్కడ అల్యూమినియం ఉంది. నెక్స్ట్ సల్ఫర్ అంటే ఇగో ఇక్కడ ఉంది. అండ్ దాని తర్వాత మెగ్నీషియం అంటే ఇక్కడ ఉంది. ఇవన్నీ ఒకటే లైన్ లో ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నా కొద్ది ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్, అంటే మనకు ఒక పీరియడ్ నుంచి ఇంకో పీరియడ్కి వెళ్తున్నా కొద్ది పెరుగుతుంది. కానీ ఇక్కడ ఇవన్నీ కూడా అంటే ఇచ్చినటువంటి అన్ని కూడా ఒకటే పీరియడ్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి డేటా తీసుకుంటే అంటే ఈ యొక్క పీరియడ్ లో తీసుకుంటే సమానము. గ్రూపుల్లో వేరియేషన్ ఉంది. ఓకే, గ్రూపుల్లో వేరియేషన్ ఉంది. సో ఆ యొక్క గ్రూపుల్లో వేరియేషన్ ఉంది కాబట్టి దీంట్లో మెగ్నీషియం కంటే అల్యూమినియంకి ఎక్కువ, అల్యూమినియం కంటే సల్ఫర్కి ఎక్కువ, సల్ఫర్ కంటే క్లోరిన్కి ఎక్కువ. సో దేనికి ఎక్కువ? క్లోరిన్కి ఎక్కువ. కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఒకవేళ క్లోరిన్ కాకుండా ఫ్లోరిన్ ఇస్తే మరి పరిస్థితి ఏంటి సార్? అప్పుడు ఫ్లోరిన్ ఆన్సర్ ఇది. ఓకే, ఒకవేళ అయోడిన్ ఇచ్చిన అనుకోండి. ఓకే, అయోడిన్ ఇచ్చిన అనుకోండి, ఇక్కడ అయోడిన్ ఇచ్చినప్పుడు ఏమైతే సల్ఫర్ అవుతుంది. ఎందుకు? కింది నుంచి పైకి వెళ్తున్నా కొద్ది పెరుగుతుంది కాబట్టి. ఓకే, సో ఇదంతా కూడా ఒక కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక కొత్త పాయింట్ ఏం తెలిసింది? ఎలక్ట్రోనెగటివిటీ అంటే రుణ విద్యుదాత్మకత అనేది గ్రూపుల్లో నుంచి పొడికి పోయే కొద్ది పెరుగుతుంది, పీరియడ్ లో కింది నుంచి పైకి వచ్చేసరికి పెరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈస్ మోస్ట్ మెటాలిక్ ఇన్ నేచర్? ఈ కింద వాటిలో ఏ మూలకం అనే ప్రకృతిలో అత్యంత లోహ స్వభావం కలిగి ఉన్నది? కాల్షియము, బెరిలియము, బేరియము, అండ్ దాంతోపాటు స్ట్రాన్షియం. ఓకే, సో ఇక్కడ అడిగింది ఏంటి? అత్యంత లోహ స్వభావము. లోహ స్వభావం ఎట్లుంటది? పైనుంచి కిందికి వచ్చే కొలది పెరుగుతుంది. ఓకే, సో ఏ విధంగా డ్రా చేయాలంటే ఈ విధంగా. ఓకే, దాని యొక్క రేంజ్ అనేది పైనుంచి కిందికి వచ్చేసరికి పెరుగుతుంది. సో ఫస్ట్ ఏంది? కాల్షియం. సో కాల్షియం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కాల్షియం. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఎక్కడ ఉంది? బేరియం. ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి స్ట్రాన్షియం. అండ్ నెక్స్ట్ బెరీలియం. ఓకే, సో ఇవన్నీ కూడా ఒకటే గ్రూప్ లో ఉన్నాయి కాబట్టి నేను మీకు గ్రూప్ డేటా చెప్పకుండా డైరెక్ట్ పీరియడ్ సంబంధించినటువంటి డేటా మాత్రమే చెప్తున్నా. సో పీరియడ్ ఎట్లుంటుంది? పైనుంచి కిందికి వచ్చేసరికి పెరుగుతుంది. సో బేరియం ఎక్కడ ఉంది? అన్నిటికంటే కిందికి ఉంది కదా. కిందికి ఉంది అంటే లో స్వభావం ఎక్కువగా ఉంటుంది. లో స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అంతే, టేబుల్ చూస్తాం, ఆన్సర్ చేస్తాం. ఓకే, సో టేబుల్ మీ మైండ్ లో ఉండాలి, రావాలి. ఎటుపోతే ఎటు వస్తుంది? ఇక్కడ చూడండి, అటామిక్ సైజ్ ఏమవుతుంది? ఇక్కడ ఇటు నుంచి ఇటు వచ్చే కొద్దీ పెరుగుతుంది. ఎలక్ట్రోనెగటివిటీ ఇటు నుంచి ఇటు పోతే పెరుగుతుంది. అయనైజేషన్ ఎనర్జీ, అయనైజేషన్ కూడా ఇటు నుంచి ఇటు పోతే పెరుగుతుంది. అండ్ సేమ్ అట్లా ఇక్కడ కూడా మీకు డేటా ఉంటుంది. చూడండి, ఇక్కడ అటామిక్ సైజ్ ఎటు పోతే పెరుగుతుంది, అండ్ ఎలక్ట్రోనెగటివిటీ, అయనైజేషన్, ఇవన్నీ కూడా
అండ్ నెక్స్ట్ విచ్ ఎలిమెంట్ హ్యాస్ నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్, ఈ కింద వాటిలో అలోహ ధర్మాలను కలిగి ఉన్నది ఇది. ఇందాకేమో లోహం ఏది ఎక్కువ, ఓకే, ఎక్కడ వచ్చింది బేరియన్ దగ్గర. అది కాకుండా హైయెస్ట్ ఏంది ఇక్కడ 87 ఉంది ఫ్రాన్షియం. ఇక్కడ మీకు రావాలి హీలియం, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీసియం, ఫ్రాన్షియం నోటికి రావాలి. మీకు అందరికి కూడా గ్రూప్స్ అనేవి మీకు ఇట్లా రావాలి. ఎట్లా రావాలి? హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీసియం, ఫ్రాన్షియం, బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, ఫ్రాన్షియం, బేరియం, రేడియం. అండ్ దాంతో పాటు మీకు రావాలి బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, తాలియం. తాలియం ఇక్కడ వరకు సరిపోద్ది. అండ్ నెక్స్ట్ కార్బన్, సిలికాన్, జెర్మినియం, టిన్, లెడ్. ఇవన్నీ మనకు కొత్తగా వచ్చినాయి. ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా కొత్తగా వచ్చినాయి. అండ్ నెక్స్ట్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్, ఆక్సిజన్, సల్ఫర్, సెలేరియం, టెలేరియం, పోలోనియం, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్, ఆన్షాంటైన్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. ఇవన్నీ కూడా రావాల్సి ఉంటుంది. ఈ లాస్ట్ కూడా వాటికి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ప్రతి గ్రూప్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ మీకు నోటికి రావాలి, ఓకేనా. సో బి అనగానే ఆటోమేటిక్ గా సిరీస్ మొత్తం రావాలి. సి అంటే మీకు రావాలి, ఎన్ అంటే రావాలి, ఓ అంటే రావాలి, ఎఫ్ అంటే రావాలి. అట్లా వస్తేనే పాసిబిలిటీ. ఇట్లా గుర్తుపెట్టుకోవడం అసాధ్యము, ఇట్లా గుర్తుపెట్టుకోవడం అసాధ్యము. కాబట్టి ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయిపోద్ది, ఓకేనా. సో దీని మధ్య డిఫరెన్స్ ఎంత 2, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 8, ఇది 18 అండ్ దాని తర్వాత 36 అట్లా వస్తుంది, ఓకే. ఇంకో ఇది తీసుకెళ్ళి ఈడ ఇరికిస్తాం, ఇంకో ఇక్కడ ఇరికిస్తాం, ఇంకో ఇక్కడ పెడతాం, ఓకే. సో ఇప్పుడు మనం మొత్తం నిండేవాడు ఇది కూడా 36 వస్తుంది. 2, 8, 8, 18, 18, 36, 36 అట్లా ఒక్కొక్క ఎలిమెంట్కి ఎంత వేరియేషన్ వస్తుందండి. ఇదంతా కూడా మ్యాథ్స్ లాజిక్ ప్రకారం మనం ఆన్సర్ చేస్తే చాలా సింపుల్ గా వచ్చేస్తుంది. టేబుల్ మొత్తాన్ని ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. టేబుల్ గుర్తుపెట్టుకోవడానికి రాకపోతే మాత్రం చాలా చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తారండి. ఇప్పటివరకు ఎగ్జామ్ లో ఎక్కువ అడగలేదు, కానీ ఇన్ ఫ్యూచర్ లో టేబుల్ గురించి క్వశ్చన్ మొత్తం దీని నుంచి కనీసం 1000 క్వశ్చన్స్ తీయవచ్చు ఒక టేబుల్ నుంచి, ఓకే. సో లేట్ చేయకుండా ఇప్పుడు ఒక క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. ఏం అడిగిండు? అలోహ ధర్మాలు అడిగిండు. లోహం ఇక్కడ ఉంది అంటే ఆపోజిట్ ఏమవుతుంది? అలోహం ఇక్కడికి వెళ్ళిపోద్ది కదా, ఈ యొక్క ఏరియాలోకి వెళ్ళిపోద్ది, ఓకే. సో దీనికి క్వైట్ ఆపోజిట్ లో ఉంటుంది, ఓకే. అండ్ దాంతో పాటు ఎన్ఏ ఇక్కడ ఉంది, కే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఓకే. సో ఇక్కడ చూడండి, ఎక్కడ పక్కన పెట్టేద్దాం, తీద్దాం. ఇక్కడ తీస్తే ఇచ్చిన ఆప్షన్స్ లో లిథియం, సోడియం, పొటాషియం ఇవన్నీ కూడా లోహాలు. క్లోరిన్ ఒకటి అలోహం, కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అందుకే మనకి ఒక టేబుల్ సి వస్తే సింపుల్ గా అయిపోతుంది. డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతూనే ఉంటుంది. లిథియం, సోడియం, పొటాషియం క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఒకటే కాబట్టి ఆన్సర్ చేయొచ్చు, ఓకే. వాట్ ఇస్ యువర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ ఇవన్నీ కూడా మెటలాయిడ్స్, సిలికాన్, జెర్మేనియం ఇవన్నీ కూడా ఇది కూడా మీకు నోటికి రావాలి. అవి ఉండేయే మనకు 3 ఇవి ఉండేయే ఒక 7 ఉంటాయి అంతే. ఆ 7 గుర్తుంటే అయిపోతుంది. Which all of the nitrogen atom participates in the forming N2 molecule? ఓకేనా. సో ఈ కింది వాటిలో ఏ కర్పరం అనేది N2 అణువును రూపొందించడంలో పాల్గొంటుంది. సో ఫస్ట్ అసలు N యొక్క స్ట్రక్చర్ చూస్తే N2 డేటాని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో N యొక్క స్ట్రక్చర్ ఏంటిది అంటే ఫస్ట్ అసలు N యొక్క పరమాణు సంఖ్య 7. సో దీనికి సంబంధించి డేటా తీసుకుంటే ఫస్ట్ దాంట్లో ఎన్ని పెట్టవచ్చు? 2 మాత్రమే. అది ఎంత పెద్ద ఎలిమెంట్ అయినా దాంట్లో 2 మాత్రమే పడతాయి. రెండో లైన్ 2 పెట్టవచ్చు, 8 పెట్టవచ్చు. ఆల్రెడీ 7లో 2 పోయినా అంటే మిగిలినాయి 5, ఓకే. 1, 2, 3, 4, 5, ఓకే. ఈ డేటా పెట్టేసింది. అండ్ సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇది ఎన్ సంబంధించినటువంటి డేటా. అండ్ దీని పక్కనే ఉంటది ఇది ఎన్, ఇది. సో ఈ రెండింటిని కలుపుతూ చేసేది ఏంది? ఇక్కడ కలిసేది ఇక్కడ ఏముంటది? 2 కలిసేది ఏంటిది? ఎల్ కదా. ఇది కే కర్పరం, ఇది కే కర్పరం, ఇది ఎల్, ఇది ఎల్. కాబట్టి 2 ఎల్లు కలిసి మనకు అక్కడ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తాయి కాబట్టి అది ఎల్ కర్పరంలో మనకు అది అవ్వడం జరుగుతుంది. అంటే ఈ యొక్క N2 అనేది ఫామ్ అవ్వడానికి ఎల్ కర్పరం అనేది హెల్ప్ చేస్తుంది. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఎలిమెంట్స్ హ్యావింగ్ అటామిక్ నెంబర్స్ 15, 16, 17 and 18 రెస్పెక్టివ్లీ ఆర్. సో పరమాణు సంఖ్యలు వరుసగా 15, 16, 17 మరియు 18 కలిగినటువంటి మూలకాలు ఏంటి? ఓకే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, డైరెక్ట్ ఏం చేసి పరమాణు సంఖ్యలు ఇచ్చేసి ఆ ఏంటో కనిపెట్టమంటుంది. పీరియాడిక్ టేబుల్ ఉంది కదా, చూడండి. 15 అంటే ఇక్కడ స్టార్ట్ అయింది, 15, 16, 17, 18, అవునా. సో ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్, ఓకే. సో ఈ యొక్క టేబుల్ ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థమవుతుంది కదా. ఈ బేసిక్స్ ఇంకా తర్వాత ఇంకా చాలా ఉంటాయి క్వశ్చన్స్.
ద అటామిక్ మాసెస్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ రెస్పెక్టివ్లీ ఆర్. కార్బన్ మరియు హైడ్రోజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశిలో గురించి అడుగుతుండు అటామిక్ మాస్. ఓకే, సో పరమాణు ద్రవ్యరాశిగా తీసుకునే పరమాణు ఏదైతే సంఖ్య ఉంటుందో వాటికి సంబంధించి ఇందాక ఏది తీసుకున్నామో దీని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అడిగింది ఏంటండి, హైడ్రోజన్ మరియు కార్బన్. కార్బన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎంత ఇది 12. అండ్ నెక్స్ట్ హైడ్రోజన్ తీసుకుంటే ఎంత ఉంటుంది, 1.008, అంటే దట్ మీన్స్ 1 తీసుకుంటాం. సో 12 1 కార్బన్ మరియు హైడ్రోజన్. సో 12:1 అంటే ఇక్కడ 12 and 1 cube. వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ విచ్ స్టేట్మెంట్ అబౌట్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఈ కింద వాటిలో కేంద్రకావేశం గురించి ఏ ప్రకటన సరైంది కాదు. 1, ఇది వేలెన్సీ కర్బన ఎలక్ట్రాన్లపై పనిచేస్తుంది. ఎస్, దానిపైన పనిచేస్తుంది మేజర్ గా. అండ్ ఇది ఒక గ్రూప్ కి తగ్గుతుంది. ఓకే, డౌన్ కి వెళ్తున్నా తగ్గుతుంది. ఎస్. అండ్ దాంతోపాటు ఎడం నుంచి కుడికి వెళ్ళే కొద్దీ పెరుగుతుంది. ఎస్, పీరియడ్ లో పెరుగుతుంది. అండ్ ఇది కేవలం కేంద్రకావేశం మీద పనిచేస్తుంది. కాదు, ఇది కాదు. సో పీరియడ్ లో పెరుగుతుందండి, గ్రూపుల్లో తగ్గుతుంది. ఓకే, అంటే ఇట్లా రావాలి. ఇట్లా ఈ స్ట్రక్చర్ ఉంటుంది, కర్పరంపై పనిచేస్తుంది. కాబట్టి ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ గ్రూప్ 14 ఈజ్ ఏ మెటలాయిడ్. ఇలా అనుకున్నాం కదా, మెటలాయిడ్స్ ఒక 7 ఉంటాయి, గుర్తుండాలని క్వశ్చన్ ఫ్రేమ్ చేసేసిండు. జెర్మేనియం, PbSnC. ఓకే, PbSnC. ఓకే, సో దీంట్లో ఇంతవరకు మాత్రమే. ఓకే, సో ఇంతవరకు మాత్రమే మనకు ఏంటి ఇవన్నీ మెటలాయిడ్స్. ఈ యొక్క లైన్ లో మాత్రమే ఉన్నాయండి. జెర్మేనియం ఒకటే కదా, సిలికాన్, జెర్మేనియం, ఆర్సెనిక్, బోరాన్, ఆంటిమంటి, టెల్యూరియం, పొలోనియం. సో దీంట్లో మనకు ఆన్సర్ ఏంటిది అంటే జెర్మేనియం, కాబట్టి జీ ఆన్సర్ అవుతుంది. వాట్ ఇస్ యువర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ యువర్ ఆన్సర్. అండ్ దాంతోపాటు అది 14వ గ్రూప్ లో ఉన్నటువంటి మూలకం కూడా. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాస్ 3 షెల్ విత్ 2 వేలెన్స్ ఎలక్ట్రాన్స్. దేనికి మనకు ఎట్లున్నాయి, 2 వేలెన్స్ ఎలక్ట్రాన్లతో కూడినటువంటి 3 కర్పరాలను కలిగి ఉంటాయి. వేలెన్స్ ఎలక్ట్రాన్లు అంటే బాహ్య కర్పరం, బయట దానిపైన 2 ఉండాలి. ఓకే, అండ్ దాంతోపాటు 3 కర్పరాలు ఉన్నాడు. సో ఈ డయాగ్రామ్ విషయం పక్కన పెట్టేయండి. ఫస్ట్ మనము KLM ఆ యొక్క డేటా తీసుకుందాము. సో మనకు 3 కర్పరాలు కావాలి. ఓకే, సో 1 2 3. దీంట్లో మనకి ఇచ్చినటువంటి రూల్ ఏంటిది, 2 వేలెన్స్ ఎలక్ట్రాన్లు ఉండాలి, అంటే బాహ్యంగా 2 ఉండాలి. అంటే ఇక్కడ 2 అంటే నెంబర్ 2. అండ్ దీంట్లో 2 ఉండాలంటే ఈ లోపల దాంట్లో ఖచ్చితంగా 8 ఫిల్ అయినాకనే కదా బయటికి వెళ్ళేది. ఓకేనా, సో దీంట్లో 8 చైర్లలో కూర్చున్న తర్వాతనే కదా బయటికి వెళ్ళేది. కాబట్టి దీంట్లో 8 పెడదాం. 2 3 4 5 6 7 8. ఓకే, ఇదెంత 8. అండ్ బేసికల్ గా దీంట్లో ఉంటాయి, దీంట్లో 2 ఉంటాయి, అంటే 2. సో 8 + 2 10, 10 2 12. ఓకే, 12 అనేది దేని యొక్క పరమాణు సంఖ్య? 12 అనేది మెగ్నీషియం యొక్క పరమాణు సంఖ్య. కాబట్టి ఏంటంటే ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. ఓకే, అన్నిసార్లు ఈ డయాగ్రామ్ ఇవ్వడు, ఈ యొక్క డయాగ్రామ్ ని మనం డ్రా చేయాలి. అన్నిసార్లు డయాగ్రామ్ డ్రా చేసే అవకాశం కూడా ఉండదు, మైండ్ మ్యాపింగ్ చేసుకోవాలి. సో వాడు బాహ్య కర్పరం, బాహ్యంలో మనకు 2 వేలెన్స్ ఎలక్ట్రాన్లు అన్నాడు, 3 కర్పరాలు అన్నాడు, అంటే 3 లైన్లు. ఫస్ట్ దాంట్లో ఎట్లాగో 2 ఫిల్ అవుతాయి, రెండో దాంట్లో ఎట్లాగో 8 ఫిల్ అవుతాయి. 2 8 10, 10 లాస్ట్ దాంట్లో 2 12 కదా. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ హ్యాస్ అన్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ 284. ఓకే, ఇందాకే మనం ఏం చూసినాం, 288 చూసినాం. ఇక్కడ ఏం అడిగిండు, 284. ఎలక్ట్రానిక్ విన్యాసము 284. అంటే ఏం చేయాలి, కూడాలి. 2 8 ఎంత, 14 14, ఇంతే, చిన్న చిన్న 14. పరమాణు సంఖ్య వచ్చింది అంటే ఒక ఎలిమెంట్ సంబంధించి పరమాణు సంఖ్య మనకు రావాలి. ఓకే, ఇక్కడ టేబుల్ ఉంది కాబట్టి ఈజీగా ఆన్సర్ చేస్తున్నాం. సిలికాన్ అని ఎగ్జామ్ లో మనకు ఆ టేబుల్ ఇవ్వడు కదా, పట్టుకొని ఏం చేయాలి, యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, మనకు కార్బన్ తెలిసింది అనుకోండి, కార్బన్ నెంబర్ ఎంత 6. మనం ఏమనుకున్నాం, ఇది 3rd పీరియడ్. ఓకే, ఇది 1st పీరియడ్, 2nd పీరియడ్, 3rd పీరియడ్, 4th పీరియడ్, 5th పీరియడ్, 6th పీరియడ్, 7th పీరియడ్. సో ఫస్ట్ దాంట్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. సో 3rd 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ దేనికి స్టార్ట్ అవుతుంది, 3 తోటి. సో దీంట్లో ఎన్ని ఉంటాయి, 8 ఉంటాయి. అండ్ 2 + 8 ఎంత, 10 అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ 11 స్టార్ట్ అవుతాయి. దీంట్లో ఎన్ని ఉంటాయి, దీంట్లో 8 ఉంటాయి.
సో ఈ లైన్ లో కూడా 8. సో 2, 8, 10, 8, 18 అయిపోయిన తర్వాత ఇక్కడ 19 స్టార్ట్ అయింది. దీంట్లో 18 ఉంటాయి. 18 ఈ 18 36 36 కాబట్టి ఇక్కడ 37తో స్టార్ట్ అయ్యింది. 37 తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనకు 18 ఉంటాయి. కాబట్టి ఇక్కడ 55 స్టార్ట్ 54 అయిపోతాయి కాబట్టి 55తో స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ దీంట్లో మనం 36 ఉంటాయి కాబట్టి 87తో స్టార్ట్ అయింది. ఈ విధంగా మనకు డేటా ఉంటుంది. ఓకే, సో ఇదంతా కూడా మీ మైండ్ లో రావాలి. అది ఏ పీరియడ్ లో ఉందని కూడా అడగవచ్చు. ఓకేనా, సో ఈ యొక్క ఎలక్ట్రానిక్ విన్యాసం కలిగింది. ఇక్కడ ఆప్షన్స్ ఏమనుకోవచ్చు, ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్, ఈ విధంగా ఇచ్చిన అనుకోండి. ఓకేనా, మీకు సిలికాన్ అని తెలుసు కానీ అది ఏ పీరియడ్, ఇట్లా కూడా అడగచ్చు. అది ఏ గ్రూప్, లేదంటే అది ఈ కింద వాటిలో ఏ గ్రూప్ సంబంధించింది అంటే నైట్రోజన్ అంటే చాల్కోజన్సా హాలోజన్సా అట్లా అడిగింది అనుకోండి. అట్లా కూడా మార్క్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎన్నో రకాలుగా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయొచ్చు. ఆ యొక్క ఫ్రేమింగ్స్ అన్ని మీకు రావాలి అంటే గ్రిప్ ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను చెప్పేదంతా మీకు సోదిగానే అనిపిస్తుంది కానీ క్వశ్చన్స్ మీరే చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ అటామిక్ నెంబర్. ఓకే, పరమాణు సంఖ్యను పెంచే క్రమంలో ఈ కింది మూలకాలను అమర్చండి. ఓకే, కానీ నా దగ్గర డేటా ఉంది పరమాణు సంఖ్య ప్రకారంగా. ఎందుకే నేను అన్నది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మనకు తెలవాలి. ఓకే, సో ఫస్ట్ ఆ యొక్క ఎలిమెంట్స్ అన్నింటినీ మనం అరేంజ్మెంట్ చేసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి వాటి నుంచి ఇక్కడ ఈ యొక్క డేటా ఇచ్చేసి నాకు ఆక్సిజన్ అంటే 8 అని తెలుసు. ఓకే, వేరే కలర్ వాడతాం. సో ఆక్సిజన్ ఇక్కడ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి కే, కే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కే. అండ్ నెక్స్ట్ నియాన్ ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ బి, బి అంటే ఇక్కడ. ఓకే, సో మనకేం తెలుసు, ఎప్పుడైనా సరే పీరియడ్ లో పైనుంచి కిందకి వస్తున్నా కొద్ది పరమాణు సంఖ్య పెరుగుతుంది. సో ఫస్ట్ దాంట్లో ఇప్పుడు లేవు, ఏ ఆప్షన్స్ లేవు. రెండో దాంట్లో 3 వచ్చేసినాయి. మూడో దాంట్లో ఏది లేదు. నాలుగో దాంట్లో కే ఉంది. వాట్ ఇస్ అవర్ ఆన్సర్, కే అనేది అవుతుంది. ఓకే, పెంచే క్రమంలో లాస్ట్ లో కే ఉండాలి. లాస్ట్ లో కే ఎక్కడ ఉంది, ఇక్కడనే ఉంది. ఓకే, వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. నేనైతే ఆన్సర్ పెడతాను కానీ మరి ఇది ఒకటే చెక్ చేస్తే అయిపోద్దా. ఒకవేళ దరిద్రం కొద్ది ఈడ కూడా కే ఉంది అనుకుందాం, ఇక్కడ ఓ ఉంది. అప్పుడు పరిస్థితి ఏంది, ఒకటి అయిపోయింది. రెండోది ఏంది, ఇగో ఇక్కడ, ఇక్కడి నుంచి చూసుకోవాలి. ఇక్కడి నుంచి చూసుకుంటున్నప్పుడు ఇవన్నీ కూడా ఒకటే పీరియడ్ లో ఉన్నప్పుడు గ్రూప్ నుంచి చూసుకోవాలి. ఇక్కడ నుంచి చూస్తే నియాన్, ఇక్కడ నుంచి నియాన్ 10. అండ్ నెక్స్ట్ 8. ఇదెంత చెప్పాలి, బోరాన్ ఎంత. ఓకే, వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ బిలాంగ్ టు ద సెకండ్ గ్రూప్. చూసారు కదా, ఏది ఏ గ్రూప్ అనేది కూడా అడుగుతుంది క్వశ్చన్స్. సో బోరాను, బెరిలియము, సోడియము, కార్బన్ చెప్పండి. ఇది ఫస్ట్ గ్రూపు, ఇది సెకండ్ గ్రూపు. ఓకే, సెకండ్ గ్రూప్ లో ఏముంది, బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. నాకు బెరిలియం కనపడది. కార్బన్ ఉందా, కార్బన్ లేదు. బోరాన్ ఉందా, బోరాన్ లేదు. మరి సోడియం ఎక్కడ ఉంది, ఫస్ట్ గ్రూప్ సోడియం. ఆల్కలి, ఓకే, ఆల్కలి లేదంటే దీన్ని ఏమంటాం మనం, ఫస్ట్ దాన్ని ఏమంటారు క్షార లోహాలు. మరి రెండో దాన్ని ఏమంటాం క్షార మృత్తికా లోహాలు అనేది అనడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సెలెక్ట్ ద కరెక్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ రేడి అంటే పరమాణు వ్యాసార్థం యొక్క సరైనటువంటి పెరుగుదల క్రమాన్ని ఎంచుకోండి. ఓకే, సో ఇక్కడ మీకు డైరెక్ట్ డయాగ్రామ్ అయితే ఇవ్వడం జరిగింది, ఏది ఎట్లా ఉంటుంది, ఏ సైజులో ఉంటుంది అనేది. అన్నింటికంటే చిన్నది హైడ్రోజన్ అండి. హైడ్రోజన్ తర్వాత హీలియం పెద్దగా ఉంటుంది. ఆ తర్వాత ఈ విధంగా మనకైతే ఉంటుంది. ఓకే, దీంట్లో నాకు పెద్దది ఇక్కడ కనిపిస్తుంది, సీసియం అన్నిటికంటే పెద్దది. సీసియం ఉందా, లేదు. సీసియం తర్వాత మనకు రుబీడియం ఉంది. రుబీడియం పెద్దగా ఉంది. సో రుబీడియం పెద్దగా ఉండాలి. రుబీడియం ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఉంది. రుబీడియం కంటే లిథియం, లిథియం ఇక్కడ ఉంది. అండ్ లిథియం కంటే బెరిలియం చిన్నగా ఉందా, ఎస్. బెరిలియం కంటే బోరాన్ ఇంకా చిన్నగా ఉంది. ఎందుకంటే ఇటు నుంచి అటు పోతున్న కొద్దీ పరమాణు వ్యాసార్థం తగ్గిపోతుంది. కాబట్టి ఏది ఆన్సర్ అవుతుంది, ఇంకో సి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, రుబీడియం తర్వాత లిథియం అండ్ దాని తర్వాత బెరిలియం అండ్ దాని తర్వాత బోరాన్. ఏది చిన్నగా ఉన్నాయి, అది చిన్నగా ఉంది. దాని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది పెద్దగా ఉంది. ఓకే, వాట్స్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకేనా, పీరియాడిక్ డేటా. ఇప్పుడు మనకు ఇక పీరియాడిక్ డేటా సంబంధించి ఇంకా ఇన్ డీటెయిల్ క్వశ్చన్స్. ఓకే, ఇన్ ద న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ అండ్ ద లాస్ట్ నోన్ ఎలిమెంట్ ఈస్.
ఓకే, న్యూలాండ్ యొక్క అష్టక సిద్ధాంతం లేదా అష్టక నియమంలో మనకు మొదటి మూలకం డాష్ మరియు చివరి మూలకం ఏం తెలిసిన ఆయనకు తెలిసిన దాంట్లో ఇది ఆయన యొక్క డేటా. ఓకే, ఆయన యొక్క టేబుల్ తెలిసి ఆన్సర్ చేయొచ్చండి. సో దిస్ ఈస్ జాన్స్ న్యూలాండ్ టేబుల్. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి హైడ్రోజన్, లాస్ట్ వచ్చేసరికి థోరియం. ఓకే, హైడ్రోజన్ థోరియం కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇవన్నీ అడుగుతాడండి ఎగ్జామ్ లో. ఓకేనా, నాకు ఓన్లీ ఆధునిక ఆవర్తన పట్టిక మాత్రమే వచ్చు, నాకు మెంటలీప్ రాదు. ఇంకో ఇక్కడ కనిపిస్తుంది కదా న్యూలాండ్ డేటా రాదు, దాంతోపాటు నాకు డాబర్నీర్ డేటా రాదు అంటే కుదరదు. మనం అన్ని నేర్చుకోవాల్సిందే, అన్ని టేబుల్ కూడా నేర్చుకోవాల్సిందే. మీకు యూట్యూబ్ లో ఫ్రీగానే అందుబాటులో ఉంటుంది, ఆ యొక్క డేటాను చెక్ చేయండి. మన యొక్క ప్రీవియస్ ఛానల్ అయినటువంటి శ్రీనివాస్ మేక్ ఛానల్. అండ్ నెక్స్ట్, యాజ్ అటామిక్ నెంబర్ డాష్ అండ్ న్యూక్లియర్ చార్జ్ డాష్, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ valence electrons dash, hence atomic radius dash from Li to F. ఓకే, సో పరమాణు సంఖ్య డాష్ మరియు కేంద్రకావేశం డాష్ మరియు కేంద్రక మరియు వేలెన్స్ ఎలక్ట్రాన్ల మధ్య ఆకర్షణ బలం డాష్, అందువల్ల పరమాణు వ్యాసార్థం లిథియం నుంచి ఎఫ్ వరకు ఏ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ అన్ని ఇంక్రీజెస్ డిక్రీజెస్ ఆ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి డేటా అటామిక్ రేడియస్ ఎక్కడి నుంచి అడిగిండు, లిథియం నుంచి. ఎఫ్ ఫ్లోరిన్ ఏ విధంగా ఉంది, సైజ్ ఏమైతుంది, ఇందాకనే చెప్పినాం కదా, లెఫ్ట్ నుంచి రైట్ పోతున్నా కొద్దీ తగ్గిపోతుంది. లెఫ్ట్ నుంచి రైట్ పోతున్నా కొద్దీ ఇక్కడ తగ్గిపోతుంది. తగ్గిపోవడం అంటే డిక్రీజెస్. రెండు ఆప్షన్లు ఎగిరిపోయింది. పరమాణు సంఖ్య పెరిగితే కేంద్ర కావలసిన పెరుగుతుంది. ఓకే, ఇక్కడ ఇంక్రీజ్ చేసి ఇక్కడ ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కేంద్ర కావలసిన పెరుగుతుంది కదా, సో ఇది కూడా అంతే. కేంద్రకం మరియు వేలెన్స్ ఎలక్ట్రాన్ల మధ్య ఆకర్షణ కూడా పెరుగుతుంది, అందువల్ల పరమాణు వ్యాసార్థం అనేది జరిగింది. ఎస్, ఒక డెఫినేషన్ తీసుకొచ్చేసి ఇక్కడ మనకు క్వశ్చన్ లో స్లాట్స్ మెన్షన్ చేయడం జరిగింది, కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఫ్యాక్టర్ లెట్ ద సైంటిస్ట్ టు క్లారిఫై ద ఎలిమెంట్స్, మూలకాలను వర్గీకరించడానికి శాస్త్రవేత్తలకు దారితీసినటువంటి అంశాలు ఏంటివి, డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ ఎలిమెంట్స్, వేరియస్ సోర్స్ ఆఫ్ ఎలిమెంట్స్, డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్. నిజానికి మూడు ఈ యొక్క మూలకాల యొక్క సంశ్లేషణ యొక్క విభిన్న పద్ధతులు కానీ, వివిధ వనరులు కానీ, విభిన్న ధర్మాలు కానీ, ఈ మూడింటి వల్లనే మనకు ఆ యొక్క డేటా రావడం జరిగింది. కాబట్టి ఈ మూడు కూడా మనకు ఆ యొక్క పీరియాడిక్ టేబుల్ కూడా అంటే ఆ యొక్క మూలకాలను వర్గీకరించడానికి దారి చేసింది. In Newland's active, the properties of which two elements were found to be same. ఓకేనా, న్యూలాండ్ యొక్క అష్టకంలో ఏ రెండు మూలకాల యొక్క లక్షణాలు ఒకేలా కనుగొనడం జరిగింది. ఓకే, జాన్స్ న్యూలాండ్ అష్టక సిద్ధాంతం అంటే ఏంటిది, మొదటిది అండ్ అదేవిధంగా ఎనిమిదవది ఒకే తీరుగా బిహేవ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఎట్లయితే సంగీతంలో సా రి గా మా పా దా ని సా మళ్ళీ సానే వస్తుంది కదా, సేమ్ అదే విధంగా మనకు ఇక్కడ ఫస్ట్ది తర్వాత అది మ్యాచ్ అయింది. సో అదేంటిది, లిథియం సోడియం ఉంది, 2 9 రెండు మధ్య డిఫరెన్స్ ఎంత 7, కాబట్టి ఇది ఓకే. అండ్ నెక్స్ట్ హైడ్రోజన్ థోరియం, హైడ్రోజన్ ఏమో ఈడ ఉంది, థోరియం ఏమో ఈడ ఉంది, అయితే ఇది కాదు. ఆ రెండింటి మధ్య 8 ఉండాలి, అంటే 7 ఉండాలి, 8 రిపీట్ అయింది కాబట్టి. సోడియం మెగ్నీషియం, సోడియం కింద మెగ్నీషియం ఉంది, కాదు, అంటే ఇది కాదు. కాల్షియం లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, క్లోరిన్ కాల్షియం, కాబట్టి ఇది కూడా కాదు. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అష్టక సిద్ధాంతం ప్రకారంగా ఈ టేబుల్ ఉంది కాబట్టి ఆన్సర్ చేసింది, టేబుల్ లేకపోతే ప్రాబ్లమే కదా, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద మాక్సిమం నాన్ మెటాలిక్ క్యారెక్టర్స్ ఇన్ గ్రూప్ 16 ఎలిమెంట్స్, గ్రూప్ 16 మూలకాల్లో ఈ కింది వాటిలో గరిష్ట అలోహ లక్షణాలను కలిగి ఉన్నది ఏంటి, అలోహ లక్షణాలు అంటే నాన్ మెటల్స్. సో ఇక్కడ ఈ ఏరియాలో అలోహాలు. ఓకే, సో ఇక్కడ ఏదో చూద్దాము. సో ఏసీ ఇక్కడ ఉంది, ఓ ఇక్కడ ఉంది, పిఓ పిఓ ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఎస్ ఇక్కడ అన్ని ఒకటే గ్రూప్ లో ఇవ్వడం జరిగింది. సో ఏది కింది నుంచి పైకి వెళ్తున్నా కొద్ది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ కదా. వాట్ వాజ్ ద అచీవ్మెంట్ ఆఫ్ డాబర్నీస్ ట్రయల్స్, డాబర్నీ ట్రిగర్ సాధించినటువంటి విజయం ఏమిటి. సో పరమాణువుల యొక్క పరిమాణాన్ని అధ్యయనం చేయడానికి చేసినటువంటి మొదటి ప్రయత్నము, మూలకాల యొక్క లక్షణాలను పరమాణు ద్రవ్యరాశితో అనుసంధానించడానికి చేసినటువంటి మొదటి ప్రయత్నము, మూలకాల రంగును అధ్యయనం చేయడానికి, పరమాణుత్వాన్ని అధ్యయనం చేయడానికి. సో మూలకాల యొక్క రంగును కాదు, ఇది కాదు,
పరిమాణాన్ని కాదు, పరమాణు ద్రవ్యరాశిని అంటే పరమాణు భారాన్ని డిస్పెండ్ చేయడం జరిగింది. డాబర్నిక్ దేనికి ఫేమస్ అండి? డాబర్నిక్ త్రికాలకు ఫేమస్. డాబర్నిక్ త్రికం అంటే ఏంటిది? 3 ఎలిమెంట్స్ అంటే ఫస్ట్‌ది, లాస్ట్‌ది అని ఒక సరాసరి చేసి మధ్యలో చేస్తుంది. సో వాటికి ఉన్నాయి 3 మేజర్ లిథియం, సోడియం, పొటాషియం, కాల్షియం, కాల్షియం, బేరియం, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈస్ ద మోస్ట్ రియాక్టివ్? ఈ కింది వాటిలో ఏది అత్యంత చర్యాశీలము? సో రియాక్షన్ దాంట్లో తీసుకుంటే మనకు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మోస్ట్ అవుతుంది. మోస్ట్ కిందకి వస్తే ఎక్కువగా, పైకి వెళ్తే తక్కువగా రియాక్టివిటీ. సో ఫస్ట్ అల్యూమినియం. అల్యూమినియం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? నెక్స్ట్ మెగ్నీషియం ఎక్కడ ఉంది? నెక్స్ట్ పీబీ లంబం. నెక్స్ట్ సిఏ. ఓకే. సో అత్యంత చర్యాశీలం అంటే మనం పైనుంచి కిందకి వస్తున్నా కొద్ది. సో కింది దాంట్లో ఉన్నది ఇక్కడ దగ్గర క్యాష్, దాంతో పాటు ఇక్కడ పీబీ. కానీ ఇక్కడ నుంచి ఇటు వస్తున్నప్పుడు కొద్ది అవుతుంది కాబట్టి ఇటు నుంచి ఇటు చూసుకుంటే ఇదే ఉంది కాబట్టి సిఏ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇది ఇక్కడ ఉంది సిఏ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్? ఈ కింద వాటిలో అత్యంత ధన విద్యుదాత్మకత మూలకం ఏమిటి? ఓకే. ధన విద్యుదాత్మకత. ధన విద్యుదాత్మకత అంటే ఏంటి? రుణ విద్యుదాత్మకతకు రివర్స్. ఇదే వీడియో స్టార్టింగ్ లో డిస్కస్ చేసుకున్నాం కదా. రుణ విద్యుదాత్మకత ఎట్లా? ఇటు నుంచి ఇటు పోతున్నా కొద్దీ పెరుగుతుంది. అంటే ధన విద్యుదాత్మకత ఇటు నుంచి ఇటు రావాలి. అండ్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ పైనుంచి కిందికి పోతే తగ్గుతుంది కాబట్టి ఇది పైనుంచి కిందికి పోతే పెరుగుతుంది. ఈ విధంగా చూడాలి. ఈ ఏరియాలో చూసుకోవాలి. ఈ ఏరియా నుంచి అడ్డుకోవాలి. ఓకే. సో ఫస్ట్ ఆప్షన్ సిఎస్. ఓకే. సిఎస్ ఇక్కడ పెట్టాము. నెక్స్ట్ సోడియం కింద నుంచి పైకి వెళ్తున్నాం కూడా తగ్గుతుంది కాబట్టి. నెక్స్ట్ మెగ్నీషియం, నెక్స్ట్ కాల్షియం. సో ఈ నాలుగిట్లో ఏది కిందకి ఉంది? ఇదే ఉంది కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సిఎస్. మెండలీవ్స్ పీరియాడిక్ లా స్టేట్స్ దట్. మెండలీవ్ యొక్క ఆవర్తన నియమం ప్రకారంగా మనకి ఏముంటది? మెండలీవ్ ఏం చెప్పిండు? పరమాణు భారాలకు సంబంధించి చెప్పిండు. అంటే పరమాణు ద్రవ్యరాశి. పరమాణు ద్రవ్యరాశి కాబట్టి ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే అటామిక్ మాసెస్ పెన్ ఆయన కూడా చెప్పడం జరిగింది కాబట్టి. మెటల్ ఆక్సైడ్స్ ఆర్ జనరల్లీ డాష్ ఇన్ నేచర్. సో లోహ ఆక్సైడ్లు మామూలుగా మనకి ఒక ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి. సో లోహ ఆక్సైడ్లు మేజర్ గా మనకు క్షార స్వభావాన్ని అయితే కలిగి ఉండడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రయాడ్స్ ఈజ్ నాట్ ఏ డాబర్నీట్ త్రికం? ఓకే. ట్రయాడ్ ఈ కింద వాటిలో మనకి ఏది డాబర్నీట్ యొక్క త్రికం కాదు. ఇది తెలిస్తే కదా మీరు ఆన్సర్ చేసేది. ఓకే. సో ఫస్ట్ లిథియం, సోడియం, పొటాషియం. సో లిథియం, సోడియం, పొటాషియం డాబర్నీట్ త్రికమే. ఓకే. కాల్షియం, ఫ్రాన్షియం, బేరియం. కాల్షియం, ఫ్రాన్షియం, బేరియం ఇది ఓకే. నెక్స్ట్ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇది కూడా ఓకే. అంటే మిగిలినది ఎన్పిఎస్బి. ఓకే. ఎన్పిఎస్బి లేదు. ఎన్పిఎస్బి లేదు కాబట్టి ఆప్షన్ ఇదేంటి? 3 అంటే ఏంటిది? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే. ఓకే. వస్తే ఆన్సర్ వచ్చేసినట్టు, లేకపోతే లేదు. ఎట్లా పని చేస్తుంది అనే దానికి సంబంధించి ఇక్కడ టేబుల్ ఇవ్వడం జరిగింది చూడండి. లిథియం అటామిక్ మాస్ ఎంత? 7. పొటాషియం 39. సగటు ఎంత మనకి ఇక్కడ 46. 46 బై 2 23 కాబట్టి సోడియం. సేమ్ అంతే. కాల్షియం, బేరియం రెండింటి ఒక సగటం చేసి స్ట్రాన్షియం వస్తుంది. ఫ్లోరిన్, అయోడిన్ చేసి బ్రోమిన్ రావడం జరుగుతుంది. ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్ గా పార్ట్ 1 అయితే ఫినిష్ అయిపోయింది. ఓకే. సో ఇది బేసిక్ క్లాస్ కాబట్టి కొద్దిగా స్లోగా వెళ్ళిపోయినాం. దాంతోపాటు ఇన్ డీటెయిల్ గా వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం దీంట్లో ఇంకా ఇమేజెస్ పెట్టేసుకొని ఇంకా బెటర్మెంట్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. మీరందరూ కూడా ఇక వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేయండి. ఈ యొక్క సబ్జెక్ట్ మొత్తం ఫినిష్ అయిపోతుంది. అంటే కెమిస్ట్రీ కూడా అయిపోగానే కెమిస్ట్రీ యొక్క పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అయితే ప్రతి ఒక్కరి యొక్క మాక్ టెస్ట్ లో జాయిన్ అవ్వండి. అండ్ మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ లో ఆల్రెడీ మీకు ఆ యొక్క పీడిఎఫ్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ప్రిపరేషన్ పైన గ్రిప్ కావాలి, ఖచ్చితంగా జాబ్ కొట్టేంత స్కోర్స్ రావాలి, పర్ఫెక్షన్ రావాలి అనుకుంటే వాళ్ళ యొక్క ఫౌండేషన్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీకు ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చెప్తున్నటువంటి కంటెంట్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అన్ని కూడా మీకు అందరికంటే ముందుగా రావడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు అయితే ఫిజిక్స్ ఇవ్వడం జరిగింది కదా. నెక్స్ట్ కెమిస్ట్రీ, దాంతోపాటు ఎన్విరాన్మెంట్, ఆ యొక్క టోటల్ డేటా కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. మరి ఇంకెందుకు కలిసి వెంటనే జాయిన్ అవ్వండి యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ లో. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి మన యాప్ నుంచి లేదా మన యొక్క వెబ్సైట్ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.